సస్పెన్షన్ వేటు పడే వరకు అందరూ సైలెంట్గా ఉన్నారు. ఒక్కసారి కేసీఆర్ నిర్ణయం ఏంటో తెలిసాక అందరూ బయటకు వచ్చారు. గతంలో ఎప్పుడూ కవిత ప్రస్తావన చేయని నేతలు కూడా ఇప్పుడు ఎవరో ఉసిగొల్పినట్టు, ఏదో కక్ష ఉన్నట్టు ఆమెపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. కవిత కాంగ్రెస్ చేతిలో పావు అనే పాయింట్ని కామన్గా వాడేస్తూ ఓ రేంజ్లో ఆరోపణలు సంధిస్తున్నారు. ఎవరి కళ్ళల్లోనో ఆనందం కోసమో కవిత ఇలా మాట్లాడడం సమంజసం కాదని మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీని నాశనం చేయాలనే ఉద్దేశంతో పార్టీ లైన్ను దాటే ఎవరికైనా సరే ఇదే గతి పడుతుందని దుయ్యబడుతున్నారు. కవితపై మహిళా నేతలతో కూడా బీఆర్ఎస్ ఇప్పుడు విమర్శలు చేస్తుంది. కవితతో కొందరు పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు చేయించారని చెప్పుకొస్తున్నారు. కవిత వ్యాఖ్యలు పార్టీకి ద్రోహం చేసే విధంగా ఉన్నాయి కాబట్టే ఆమెపై చర్యలు తీసుకున్నారని అంటున్నారు. కవిత భుజం మీద తుపాకీ ఎక్కుపెట్టి ఎవరో కాలుస్తున్నారని, కాలగమనంలో అన్ని విషయాలు బయటకొస్తాయని చెప్తున్నారు. పార్టీలో ఉన్నంతకాలం కేసీఆర్ కుమార్తెగా ఆమెకు ఎక్కడ లేని గౌరవం ఇచ్చిన నేతలు కూడా ఇప్పుడు తమ లోపల ఉన్న అస్సలు నిజాన్ని బయట పెడుతున్నారు. కవిత పార్టీలో ఉంటే ఎంత, పోతే ఎంత అంటూ ఘాటు వ్యాఖ్యలే చేస్తున్నారు. పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా పార్టీ తరపున వెంటనే ప్రెస్ మీట్లు పెట్టి ప్రెస్ నోట్లు కూడా విడుదల చేసి హడావిడి చేస్తున్నారు. మొత్తం మీద కవిత ఎగ్జిట్ పై బీఆర్ఎస్ కొంతకాలం సైలెంట్గా ఉంటుందనే అంచనాలు ఇక్కడ నిజం మాత్రం కాలేదు. పార్టీ నుంచి కవితను సస్పెండ్ చేసిన వెంటనే అందరూ కూడా విమర్శలు మొదలుపెట్టారు. ఇప్పటి వరకు ఉన్న సైలెన్స్ని బ్రేక్ చేశారు. కాకపోతే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే కవిత సస్పెన్షన్పై కేటీఆర్ సైలెంట్గా ఉన్నారంటే ఓ అర్థం ఉంది, ఎందుకంటే ఆమె సోదరుడు కాబట్టి. కానీ హరీష్ రావు కూడా సైలెంట్గా ఉండడమే ఇక్కడ విశేషం. అయితే ముందుగా బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ లీడర్లు కవితను ఇన్ని రోజులు అందలం ఎక్కించిన నాయకులు ఏం మాట్లాడారు అనేది ముందు ఒక్కసారి మనం ప్లే చేసి తర్వాత మాట్లాడదాం. ఇది తెలంగాణ రాష్ట్రం కోరబుట్టినటువంటి పార్టీ. కేసీఆర్ ప్రాణాన్ని అడ్డం పెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినటువంటి పార్టీ. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి సస్యశ్యామలం చేసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. ఇలా కేసీఆర్కు ఒక బిడ్డ, ఒక కొడుకు లేరు. 60 లక్షల మంది కార్యకర్తలైన బిడ్డలైన కొడుకులం, కన్న బిడ్డలం కాకపోయినప్పటికీ ఆయన సిద్ధాంతం, ఆయన ఇచ్చినటువంటి క్రమశిక్షణ నడిపించినటువంటి సందర్భాలు చూసాం. ఇలా ఏదో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడాలని, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఆనందం చూడాలన్నటువంటి ఆలోచనతో మాట్లాడినటువంటి మాటలు ఏదైతే నిన్న మాట్లాడారో, ఇది ఎక్కడ కూడా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి, బీఆర్ఎస్ సంబంధించినటువంటి కార్యకర్తలు ఎవరు కూడా దర్శించలేం. కాంగ్రెస్ సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడడానికే కవిత ఇలా బీఆర్ఎస్ పార్టీ పైన వ్యతిరేకత స్పష్టంగా చెప్తున్నారు అని చెప్పి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అయితే చెప్పారు. కేవలం కేటీఆర్ కవితనే కేసీఆర్కి బిడ్డలు కాదని చెప్పి 60 లక్షల మంది కేసీఆర్కి కార్యకర్తలు కూడా ఆయనకు బిడ్డలతో సమానం అని చెప్పి ఆయన మాట్లాడితే, ఇక మరో లీడర్ ఏం మాట్లాడారో ఒకసారి విందాం. తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత కూడా నా బాసులు ప్రజలే అని చెప్పి, నా బాసులు ఢిల్లీలో ఉండరు, నా బాసులు గల్లీలో ఉంటారని చెప్పి ప్రజల నిర్ణయాలను, ప్రజల కష్టాల్ని గమనిస్తూ వాళ్ళకు కావాల్సిన అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి తెలంగాణ ప్రజల్ని ఒక గౌరవపరమైన స్థాయిలో ఉంచున్నారు కేసీఆర్ గారు. బీఆర్ఎస్ పార్టీ అంటేనే ఈరోజు బీజేపీకైనా కాంగ్రెస్ పార్టీకైనా హడలెత్తిచ్చే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. పార్టీ పుట్టినరోజు పండగ నాడు ఆ రోజు మరి మనందరికీ తెలుసు, పెద్ద ఎత్తున బహిరంగ సభ పెట్టి తాను ఏం చెప్పదలుచుకున్నారో చెప్పినారు. బీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రస్థానం, బీఆర్ఎస్ పార్టీ యొక్క గౌరవం ఇంకా పెద్దగా పెరిగేటట్టుగా వారు ప్రవర్తించిన తీరు దేశమంతా ఒక చర్చ అయింది. పార్టీ ఎంత, ఉంటే ఎంత, పోతే ఎంత అంటే కవిత గారు మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఉంది కాబట్టి 2 సార్లు మీకు పార్లమెంటు నియోజకవర్గంలో 2 సార్లు బీఫామ్లు ఇచ్చే అవకాశం ఇచ్చింది ఈ పార్టీ. 2 సార్లు మీకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది ఈ పార్టీ. ఎట్లా మర్చిపోయినారు మీరు? ఏ విధంగా మర్చిపోయినారు మీరు? పార్టీ ఉంటే ఎంత, పోతే ఎంత అంటున్నారు. క్షేత్రస్థాయిలో అడుగు పెట్టండి. ఈరోజు పార్టీ కార్యకర్తలు మిమ్మల్ని నిలిచే పరిస్థితి వచ్చింది. మీకు మీరుగా మీ స్థాయిని తగ్గించుకున్నారు తప్ప ఇంకొకటి కాదు. ఈరోజు సమిష్టి నిర్ణయం కేసీఆర్ గారు నిజంగా సత్యవతి అక్క చెప్పినట్టు ఇది ప్రజలందరూ కూడా స్వాగతిస్తూ ఉన్నారు.
ఎస్, కవిత తనంతట తనే తన స్థాయిని తగ్గించుకొని మాట్లాడుతుంది. 2 సార్లు బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ బీఫామ్ ఇచ్చి ఎమ్మెల్సీగా గెలుపొందింది. ఒకసారి ఎంపీగా కూడా ఆమెకు పార్లమెంటుకు పంపింది. అయినప్పటికీ కూడా కనీస కృతజ్ఞత కవితకు లేదు అని చెప్పి మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత అయితే మాట్లాడారు. నిజంగానే ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ అందలం ఎక్కించి ఉంటే, ఎప్పుడైతే ఇక్కడ ప్రతిపక్షంలోకి బీఆర్ఎస్ పార్టీ వచ్చిందో అప్పుడు కవిత తన ఎమ్మెల్సీని ఇప్పటికీ కూడా అయినా కూడా తను అటాక్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే, తనకు పార్టీలో సముచిత న్యాయం జరగలేదు అనే ఒక ఉద్దేశంతో కవిత ఇక్కడ అటాక్ చేస్తుంది అనేది మాత్రం ఇక్కడ మనకు స్పష్టంగా అయితే అర్థమవుతుంది. ఇక నెక్స్ట్ మాట్లాడిన వాళ్ళు చూద్దాం. కొద్ది రోజులుగా కవిత గారు చేసే అనేక విమర్శలు కావచ్చు, వారు మాట్లాడుతున్న తీరు బీఆర్ఎస్ పార్టీకి ఒక నష్టాన్ని, కార్యకర్తల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఉండే. మీరందరూ కూడా చూశారు నిన్న వారు మాట్లాడిన తీరు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ గారితో నడిచిన కోట్లాది మంది తెలంగాణ ప్రజలు ఈరోజు బీఆర్ఎస్ పార్టీని నమ్ముకొని బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులుగా ఉన్న లక్షలాదిగా కుటుంబాలందరూ కూడా బాధపడ్డారు. అందుకనే ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా ఉన్న కవిత గారిని ఎమ్మెల్సీగా ఉన్నారు, వారిని సస్పెండ్ చేస్తూ మరి పార్టీ నష్టాన్ని నివారించాలి, కార్యకర్తలకు ఒక మనోధైర్యాన్ని ఇవ్వాలనే ఆలోచనతోని వారిని సస్పెండ్ చేయడం జరిగింది. కాబట్టి మేమందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అలాగే తెలంగాణ ప్రజానికం, కేసీఆర్ గారిని అభిమానించే ప్రజానికం, బీఆర్ఎస్ పార్టీని అభిమానించే ప్రజల పక్షాన మేమందరం కూడా దీన్ని స్వాగతిస్తూ ఉన్నాం. ఎస్, పార్టీ కార్యకర్తల యొక్క మనోధైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఇక్కడ కవిత చర్యలు ఉన్నాయి కాబట్టి కేసీఆర్ ఒక కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నారు అని చెప్పి మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అయితే మాట్లాడుతున్నారు. ఇక నెక్స్ట్ మనం చూస్తే పార్టీ ఎమ్మెల్సీగా ఉన్న కవిత గారు గత కొన్ని రోజులుగా పార్టీ వ్యతిరేక కాంగ్రెస్ పార్టీ ఉచ్చులో పడడం, కాంగ్రెస్ పార్టీ చెప్పినట్లే నడుచుకోవడం, పార్టీ సీనియర్ నాయకుల మీద అనవసరమైన బాధ్యతారహితమైన ప్రకటనలు చేయడం, పార్టీ యావత్తు నాయకులు కార్యకర్తలు ఆందోళనకు గురి కావడం, 60 లక్షల మంది సభ్యులు కలిగి ఉన్న భారత రాష్ట్ర సమితిలో ప్రతి ఒక్కరికి కూడా వారికి ఎంత హక్కు ఉన్నదో అంతే హక్కు ఉంటుంది. కాబట్టి భారత రాష్ట్ర సమితి కార్యకర్తల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలని వారి ఆందోళన గమనించి యావత్తు పార్టీ ర్యాంక్ అండ్ ఫైల్ కోరుకున్న విధంగా ఇవాళ భారత రాష్ట్ర సమితి నుండి కల్వకుంట్ల కవిత గారిని సస్పెన్షన్ చేస్తూ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఎస్, కాంగ్రెస్ పార్టీలో ఉచ్చులో పడిపోయి కవిత అనవసరంగా బీఆర్ఎస్కి సంబంధించిన సీనియర్ నాయకుల పైన తను లేనిపోని అవాక్కులు చెవాక్కులు లేదంటే ప్రలోభాలకు, అటు కార్యకర్తల్ని ప్రలోభాలకు గురి చేసే విధంగా కవిత వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పి పల్లా రాజేశ్వర్ రెడ్డి అయితే మాట్లాడారు. అయితే టోటల్గా ఎప్పుడైతే కవిత ఇక్కడ కేటీఆర్కి, హరీష్ రావుకు, సంతోష్ రావుకు వ్యతిరేకంగా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతుందో అప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ ఆమె సస్పెన్షన్ కోసం వెయిట్ చేస్తుంది. కవిత కూడా ఇక్కడ ఆవిడకి ఎప్పుడైనా సరే ఈ సస్పెన్షన్ ఎదురవుతుంది అని కూడా ఆవిడ ముందుగానే ఆలోచించిన విధంగా ఇప్పుడు సస్పెన్షన్ ఎదురవ్వగానే ఆవిడ కూడా కొత్త పార్టీ పెట్టాలనే ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా, దానికి కూడా ఇక్కడ టీఆర్ఎస్ గతంలో టీఆర్ఎస్ పార్టీగా ఒక 10 సంవత్సరాలు రాజ్యాధికారం చెలాయించినటువంటి కేసీఆర్ యొక్క పాత పార్టీ పేరైనటువంటి టీఆర్ఎస్ని ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ని కలుపుతూ ఆవిడ పార్టీ 2 కలిపిన పార్టీ పెట్టబోతుంది అని చెప్పి, దీనికి సంబంధించి జూబ్లీహిల్స్లో ఇప్పటికే ఆ బిల్డింగ్ కూడా, పార్టీ కార్యాలయాన్ని కూడా ఆల్రెడీ ఫైనలైజ్ చేసినట్టుగా కూడా కవిత వర్గీయుల నుంచి అయితే సమాచారం అయితే తెలుస్తుంది. అయితే ఇక్కడ టోటల్గా కేసీఆర్ నిర్ణయం తర్వాత అటు ఇన్ని రోజులు కవితని అందలం ఎక్కించిన నాయకులు, కవితని పల్లెత్తు మాట కూడా అనని నాయకులు కూడా ఇప్పుడు ఒక్కసారిగా బహిరంగంగా బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మరి కొంతమంది ప్రెస్ నోట్లు రిలీజ్ చేసి మరి ఇక్కడ కవితను టార్గెట్ చేయడంలో
ఆంతర్యం ఏంటి అనేది కూడా ఇప్పుడు అంటే ఇది కవిత ఇష్యూ జరిగిపోయి చాలా రోజులు అయ్యి ఉంటే ఒకవేళ వాళ్ళు మాట్లాడడానికి అవకాశం ఉంది అనుకోవచ్చు. కానీ నిన్ననే కవితకు లెటర్ అయితే వచ్చింది. దాంతో నిన్నటి నుంచే అక్కడ కవిత పైన దాడి కూడా చేస్తున్నారు. మరోవైపు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో కూడా కవితకు సంబంధించి కాంగ్రెస్ బీజేపీలు దాడి కంటే ఇక్కడ కవిత దాడి ఎక్కువగా జరుగుతోంది బీఆర్ఎస్ పార్టీ పైన అన్నట్టు కూడా ఒక ట్వీట్ కూడా రిలీజ్ చేసింది బీఆర్ఎస్ పార్టీ. టోటల్గా చూసుకుంటే కనుక ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి కవిత దగ్గర అవుతుంది అని బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ పూర్తిగా నమ్ముతున్నట్టుగా దాంట్లో భాగంగానే కవితను టార్గెట్ చేస్తున్నట్టయితే మనకు తెలుస్తుంది. కానీ ఇక్కడ కేటీఆర్ సైలెన్స్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. మరోవైపు కవిత విమర్శనాస్త్రాలు చేసినటువంటి సంతోష్ రావు కానీ లేదంటే ఇక్కడ హరీష్ రావు కానీ ఇద్దరు కూడా ఇప్పటి వరకు బహిరంగంగా వచ్చి ప్రెస్ మీట్లు పెట్టిన దాఖలాలు అయితే కనిపించట్లేదు. కానీ హరీష్ రావుకు ఒక ట్రబుల్ షూటర్గా అయితే పేరుంది. ఆయన త్వరలోనే ఒక ప్రెస్ మీట్ పెట్టి కవిత వేసినటువంటి అభాండాలకు కానీ లేదంటే కవిత చేసినటువంటి ఆరోపణలకు కానీ ఖచ్చితంగా కౌంటర్ అటాక్ చేస్తారు అని మాత్రం బీఆర్ఎస్ నాయకులు స్పష్టంగా చెప్తున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ కవిత వేరే పార్టీ పెట్టబోతున్నారా, కవిత తదుపరి నిర్ణయం ఏంటి అనేది మీ అభిప్రాయాల్ని కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి.